పిల్లలు నుంచోవడం స్టార్ట్ చేసిన తర్వాత బాగా నుంచోవడం స్టార్ట్ చేసింది అనమాట. ఇది తెలుసు 2 వీక్స్ నుంచి నుంచోవడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు సైడ్ వాకింగ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అనమాట. సో సైడ్ వాకింగ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే త్వరగా వాకింగ్ వచ్చేస్తుంది అని చెప్పి నేను విన్నాను. సో తను అది చేస్తుంది. అయితే తను అలా చేసేటప్పుడు చాలాసార్లు పడుతుంది. పడినప్పుడు మనం ఏం చేయాలంటే అలా వదిలేకుండా నేను ఏం చేస్తున్నానంటే తను అట్రాక్ట్ చేసేటట్టుగా ఏదైనా టాయ్ ఇలా దగ్గరలో పెడుతున్నాను. సో అలా పక్క నుంచి ఇక్కడికి వచ్చేటట్టు అలా పెట్టి తను ఎంకరేజ్ చేస్తున్నాను కదా క్యాండీ కదా. క్యాండీ ఇలా రమ్మా, ఇదో ఇది తీసుకో. సో ఇది ఇక్కడ పెట్టాను కదా, ఇక్కడికి వచ్చి తెచ్చుకుంటుంది. అలా వాక్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో ఇలా ఎంకరేజ్ చేయాలి. క్యాండీకి 6 monthsే, మీ అందరికీ తెలుసు క్యాండీ గ్రోత్. సో అలా అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ పెడతాను. ఇప్పుడు కొంచెం 2 స్టెప్లు వేస్తుంది అనమాట, అంతే. అలా కింద పడుతుంది, పర్వాలేదు, కింద పడినా ఏం కాదు. సో ఇలా మా క్యాండీ వాకింగ్ అనేది నేర్చుకుంటుంది, వాకర్ యూజ్ చేసి అయితే కాదు.